అడవిలో వేగంగా పరిగెత్తే జింక గంటకి 90 కిలోమీటర్లు పరిగిస్తే దాని వెంటాడే చిరుతపులి మాత్రం గంటకి 60 కిలోమీటర్లు మాత్రమే పరిగెత్తగలదు. కానీ చివరికి జింకే చచ్చిపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ జింక పరిగెత్తుతూ దాని వెనకొచ్చే ఆ చిరుతపులిని ప్రతిసారి వెనక్కి తిరిగి చూసి ఫైనల్ గా తన పరుగు తగ్గిపోతుంది. ఆ వేగాన్ని ఇది పెంచుకొని లాస్ట్ కి ఫైనల్ గా అయితే జింకను పట్టుకొని తినేస్తా ఉంటది. సో నేను దీని ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, లైఫ్ లో నువ్వు ముందుకెళ్తున్నావు కదా, నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా మధ్యలో ఆపే చాలా రకాల కష్టాలు ఉంటాయి. చూడండి, ఈ కష్టాలను చూసుకుంటూ అలాగే ఆగిపోయారు, లేదా ఆ కష్టాలను చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఆ కష్టాలు ఎక్కువగా ఉన్నాయన్న ఒక ఆలోచనతోనే నువ్వు ముందుకు వెళ్ళలేకపోతావు, జీవితంలో అక్కడికే ఆగిపోతావు అనమాట. ఆ కష్టాల ఊబిలో పడిపోయేసి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో కాబట్టి కష్టాలు ఎలాగో వెంబడిస్తా ఉన్నాయి కదా, వెంబడించినాయి. ఎంతసేపు వెంబడించని ఒక రోజుటికైతే ఖచ్చితంగా కష్టాలకే విసుగొచ్చేసి వెళ్ళిపోతే హ్యాపీ లైఫ్ దొరుకుతుంది. సో బీ పాజిటివ్.